హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి వ్లాగ్స్. నేను ఈరోజు గోబీ 65 చేయబోతున్నాను. దానికి ఫస్ట్గా గోబీని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో వాటర్ పోసి దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోబీని వేసి ఒక్క నిమిషం నుంచి 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే మరి కొంచెం ఉడికిందనుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు ఇంకా పేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా ఒక 1 to 2 minutes, ఒక 25% అలా ఉడకనిచ్చి దింపేస్తే సరిపోతుంది. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, వాటర్ ఎలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వీటిని తీసుకొని ఒకసారి మళ్ళీ చన్నీటిలో ఒకసారి కడిగి డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో నేను ఇక్కడ 3 tablespoons ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదాపిండి తీసుకుంటున్నాను. తర్వాత దీనిలో ఒక 2 tablespoons శనగపిండి, ఒక 2 tablespoons కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక రుచికి సరిపడినంత, అది మీ టేస్ట్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసాను అండ్ కారం కూడా వేసాను. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు చూసుకుంటూ మనం బజ్జీలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా వాటర్ కొద్దిగా యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను. దీన్ని గట్టిగా కలుపుకూడదు, ఎందుకంటే ఇవి కాలీఫ్లవర్ ఉడికించి పెట్టాం కాబట్టి కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. సో స్లోగా ఆ పేస్ట్ మొత్తం దీనికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేటట్టుగా ఆయిల్ పెట్టుకోవాలి. ముక్కలు మునిగేటట్టుగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దానిలో ఇలా చూపిస్తున్నట్టుగా విడివిడిగా ముక్కలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది రెడ్ కలర్లో మంచిగా కలర్లో వేగిన తరువాత తీసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసి దానిపై వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. ఇలాగే మిగిలినవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పిండి ఉండిపోతుంది కదా, దానిలో ఒకటి చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, జీడిపప్పు కొద్దిగా వేసుకొని బాగా కలిపి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేగిన తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
అంతే అండి, చాలా ఈజీ అయిన గోబీ 65 రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.